అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎండతో పని లేకుండా టమోటా పిక్కలు అయితే నెల వరకు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలైతే చూద్దామండి. ప్రాసెస్ ఏంటి అనేది చూపించేస్తాను, చూసేయండి. ఎంతో ఈజీగా అయితే చేసుకోవచ్చండి. నేను చూపించిన విధంగా అయితే టమాటా పిక్కలు అయితే చేసి ఒకసారి చూడండి, ట్రై చేసి. చాలా బాగా అయితే వచ్చింది. ఉప్పు, కారం, మసాలా అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టమాటా పిక్కలు అయితే చేయబోతున్నానండి. ఫస్ట్ అయితే బాగా పండిన టమాటాలు అయితే ఒక బౌల్ నిండా అయితే తీసుకున్నాను నేను. వాటిని అయితే వాష్ చేసి అయితే పెట్టాను. నీట్గా తడి లేకుండా క్లాత్ అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలండి. ఒక్కొక్క కాయని తీసుకొని తడి లేకుండా చేసి పెట్టుకోవాలండి. తడి ఉంటే మనకు పచ్చడి చెడిపోతుందండి. అందుకని ముందుగా తడి అనేది లేకుండా క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇలాగా ఇదిగోండి, తడి లేకుండా నేనైతే క్లాత్తో అయితే నీట్గా శుభ్రం చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. కట్ చేయడం అయితే అయిపోయింది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. వీటిలో మొదటి భాగం అయితే వేస్టేజ్ ఉంటుంది కదా, దానైతే కట్ చేసి సైడ్కి వేసేసాను. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు అయితే వేసి వేయించుకోవాలండి. ఇవైతే వేగిపోయి చల్లారిన తర్వాత అయితే పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకొని, కొందరైతే ఆయిల్ వేయకుండా చేస్తారు, కొందరైతే ఆయిల్ వేసి చేస్తారండి. అది మీ ఆప్షనల్. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు, వీటిని అయితే వేసుకోవాలి. ఇందులోకి తగినంత చింతపండు కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న టమాటా 1/2 కేజీ అయితే ఉంటుందండి. చింతపండు సైజు ఎలా ఉంటుందంటే చిన్న నిమ్మకాయ సైజు అయితే తీసుకున్నానండి చింతపండు. ఇప్పుడు ఇందులోకి వేసుకొని బాగా మగ్గనియాలండి. ఇప్పుడు ఇది బాగా మగ్గాలి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. మనము ఇందులో ప్లేట్ అయితే ముయ్యకూడదండి. ప్లేట్ ముయ్యకుండానే మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం ప్లేటు దానిపై మూసినప్పుడు వాటర్ అయితే వస్తుంది కదండి ఆవిరి ద్వారా. అలా ఆవిరి అయితే ఇందులో వాటర్ ద్వారా పడిపోతుంది కాబట్టి పచ్చడి త్వరగా చెడిపోతుంది. కాబట్టి ఇలాగే కలపాలి, ప్లేట్ అయితే ముయ్యకూడదండి. ఇంకా కాసేపు అయితే మగ్గాలండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. టమాటా అయితే చల్లగా అయిపోయిందండి. ఇప్పుడైతే మిక్సీలోకి వేసుకున్నాను. అందులోకి ఉప్పిడంతా తెల్లగడ్డలు, 1/2 కప్పు సాల్ట్ అండి, 1/2 కప్పు కారం పొడి, అందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడి అండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఇప్పుడైతే ముందుగా కడాయి అయితే పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది, లేకపోతే పచ్చడి చెడిపోతుంది కదండి. అందుకే ఎక్కువ కొంచెం ఆయిల్ జాస్తి వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కాలి. పచ్చడి చెడిపోకుండా ఉండాలి అంటే పల్లీల నూనె అయితే తీసుకోండి. ఆయిల్ అయితే వేడెక్కింది. అందులోకి సాసులు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, అందులోకి పచ్చిశనగపప్పు, అందులోకి తగినంత అందులోకి ఇంగు కూడా వేసుకోండి. ఇప్పుడు పోపు అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే వేసుకుందాం. పచ్చడి బాగా ఆయిల్ అంతా పీల్చుకునేంత వరకు అయితే మగ్గనివ్వాలండి. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇదిగో చూడండి, ఆయిల్ అంతా పీల్చుకొని ఎంత బాగా అయితే ఆయిల్ పైకి అయితే వచ్చిందండి. ఇంతేనండి, సింపుల్గా టమాటా పిక్కలు అయితే రెడీ అయిపోయిందండి.